నాతోటి మీరు సాగిరి చేసుకుంటారు కానీ మీరు నాకు సాగిరి చేయించరు. ఇగో కడుపులో కత్తెర్లు నోట్ల బెల్లాలు ఉండద్దు. నేను ఎక్కువ కాలం బతకనండి. ముఖం అంతా గింతోడు పెట్టుకోపోదు పులుచుకుంటూ తోడు మళ్ళా పెడుతుండే అత్తమ్మ బట్టలు తీయలేదు, నువ్వు థమ్స్ అప్ ఇస్తావా? ఇప్పుడు నాకంటే యాదికి లేదు, నేను తీయలేదు, మరి వీళ్ళు తీయచ్చుగా. చచ్చింది గొర్రె. నేను షరతు కట్టినా నువ్వు గెలవ బిడ్డ చెప్తున్నా. అసంత అసంత ఎచ్చగున్నావా ఇంట్లో? ఏదో తేడాగా ఉందేంటి? వర్షం కొడుతుందని వేరే లోపలికి పొంగ బట్టలు ఏమని చెప్పినా అంటే యాది లేదు. ఇప్పుడు గన్ని బట్టలు తడిచి అవన్నీ ముక్క ముక్క రావా వాసన. ఇప్పుడు మళ్ళీ విన్నానా నేను? యాదికి లేదు నాకు. ఎందుకు ఆదుకుంటుంది? నీ బట్ట తీసుకోవడానికి ఆదుకుంటుంది, నీ కట్టెలు తీసుకోవడానికి ఆదుకుంటుంది, నీకు ఇంకేమన్నా చదువుకోవడానికి ఆదుకుంటుంది. కానీ నన్ను నాయి తీసేయడానికి కష్టం అవుతుందా నీకు? అంత దూరం నాకు మళ్ళీ ప్రొద్దున నువ్వు యాది లేదు. అంత దూరమా? నువ్వు ఇంత దూరం నుంచి అంత దూరం పోవచ్చు, మన ఊరి దాకా పోవచ్చు. నీ పిల్లలని పెట్టి నాకు అప్ప చెప్పి పోవచ్చు. నీ పిల్లలకు వండి ఎత్తా, కూర వండి ఎత్తా, అన్నం వండి ఎత్తా, నీ పిల్లల్ని మంచిగా చూసుకుంటా. 3 రోజులు 4 రోజులు 6 రోజులు పెట్టి చూసుకుంటా. నాకు ఒక్కరోజుగా బట్టలు తీయలేవా? ఎందుకు ఆదుకుంటుంది చెప్పు? ఎందుకు ఆదుకుంటా చెప్పు? ఏం పనికి ఆదుకుంటుంది? ఇంత కుళ్ళు ఎందుకే? ఇంత ఇష్టం ఎందుకు నీకు? ఎందుకు ఆదుకుంటు? చెప్పకపోతే ఆదుకుంటుంది. నేను చెప్పిపోయినా కదా, మరి చెప్పంగా ఎందుకు తీయలేవు? పోయి చూసే వరకు మొత్తం బట్టలు మెత్త తడిచి మేము మెత్త తడిచి వస్తుంది. ఆ బట్టలు ఇప్పుడు మళ్ళీ తీయాలి. నాకు చేతన అయితే లేకపోయా, నోరంతా వెచ్చింది. పెచ్చినాని బట్టలు విండుకుంటే ఇక తీసిన కట్టమైందా నీకు? ఇప్పుడు తీసేం చేస్తావు? అంటే షరతా? షరతే ఉంది అత్తమ్మ, అందులో నాకు యాది లేదు. మా పానమేమో గట్ట కొట్టుకుంటుంది అట్లనా? నీ కడిపేమో అట్ట, మీ లెక్కలేమో ఇట్లా, నాదేమో ఇట్లా. యాదికి లేదు అత్తమ్మ. అవన్నీ చదివేసరికి సబ్బులు సరుపులు బట్టలు అవన్నీ చదివేసరికి లేట్ అయింది. మర్చిపోయినా వాన కొడుతుందని పోయి లోపల కూర్చుని. అదే నీ అమ్మాయి అయితే తీయకుంటుంటువా? అదే నీ కుటుంబని అయితే తీయకుంటుంటువా? అత్తమ్మని అయితే యాదికి లేకపోతే ఏం చేస్తాం అత్తమ్మ? ఎవరైతే తెలిసేనే నాతోటి మీరు సాగిరి చేసుకుంటారు కానీ మీరు నాకు సాగిరి చేయించరు. ఎందుకంటే నేను అలవాటించుకున్నా కదా, నేను అలవాటించుకుంటే అంతేనా? ఎందుకు అత్తమ్మ అట్లా అనుకోను నేను. చూడుపా బట్టలు ఎట్లా తడిచినాయో. నీ బట్టలు ఒకటి నా బట్టలు ఒకటా? అట్లా ఎందుకు అనుకుంటావు అత్తమ్మ? మరి నీ బట్టలే నువ్వు నేను ఒక్కసారి వండుకున్నావు. నీ తీసానికేమో మనసు వచ్చింది, నా బట్టలు తీసానికేమో మనసు రాలేదా? కళ్ళకి ఎదురుగా ఉన్నాయి కదా, కనబడ్డాయి తీసేసిన. అంటే ఎతకారంగా మాట్లాడుతున్నావు అన్నమాట. ఎందుకంటే ఎతకారంగా మాట్లాడుతున్నావు. ఎందుకు అత్తమ్మ అట్లా మాట్లాడుతావు? ఇంట్లో ఎటకారం ఏమున్నది? కళ్ళకి కనబడుతున్నాయి కదా, కంటికి కనబడుతున్నాయి కదా. కంటికి కనబడుతున్నాయి ఇస్తారా? అంటే నేను ఇంట్లో కూర్చున్న టీవీ చూసుకుంటా కూర్చునేసరికి వాన మోగులు సౌండ్ గుడిచేసి అప్పుడు వినబడ్డది. వినబడే వరకల్లా అయ్యో వాన కొడుతున్నట్టుందని బయటకు వచ్చేసరికి సబ్బులు తీయంగా బట్టలు గిట్ట తీయమని గుర్తుంటే నేను వాళ్ళ బండి అన్న ఎక్కచ్చి తీసుకుంటుంటే కదా. గింత పాప గింత నెల ఉంటుందా అని గింత ఆది మరుపుతూనే ఉంటుందా? యాదికి లేదన్న కొద్ది గట్ట తిడుతున్నావేంది అత్తమ్మ? నీ బట్టలు ఒక నాకు చెప్పిపోతావు. నేను తీయకపోతే ఏమంటావు నువ్వు? ఏమంటే ఏమన్నా ఇక మా అత్తమ్మ యాది లేదు కావచ్చు అని తీసుకు. నువ్వా అత్తమ్మగా బట్టలు తీయమంటే తీయకపోతే గట్టినే ఉంటుందా గిట్టే ఉంటుందా అని ముఖం అంతా గింతోడు పెట్టుకోపోదు పులుచుకుంటూ తోడు. ముఖం అంతా గింతోడు పెట్టుకోపోదు పులుచుకుంటూ తోడు. నువ్వొకటి మేము ఒకటి. మీ పిల్లల్ని అప్పచెప్పి పోతే బంగారు లెక్క చూసుకుంటా. నేను బడికి తోలేయాలి, అన్నం పెట్టాలి, నెత్తి దుయ్యాలి, పిల్లల బట్టలు విండాలి, అన్నం పెట్టి మంచిగా చూసుకోవాలి. మాదేమో గిట్ల నీదేమో గిట్లా. నిన్న అన్నం వండమని చెప్పిన, అన్నం వండినవా? నిన్న అండలే. మొన్ననే కొంత చేతనైతే కొంత కూర పోసిచ్చినవా? పోసియలే. కానీ నీ కడుపులో కుళ్ళు నాకు కనబడుతుంది. నేను షరతు కట్టినా నువ్వు గెలవ బిడ్డ చెప్తున్నా. నేను షరతు కట్టా, నువ్వు కట్టకు. నా మీద నువ్వు కడితే నేను గెలుతానా? మరి నేను ఇంత మంచిగా ఉండగా నువ్వు నన్ను నా మీద ఎందుకనే చూస్తలేవు? నువ్వు మర్చిపోయినా అత్తమ్మ. ఒక్కడైతే మర్చిపోతావు, రెండైతే మర్చిపోతావు, ప్రతి ఒక్కడు మర్చిపోతావా? అంటే పిల్లలు కాబట్టి వాళ్ళతో నోరుకుంటూ అప్పుడు దాకుంటున్నాయి. పానం మంచిగా లేకపోతే నోరు వెచ్చి ఇక్కడ వండుకుంటుంటే మరి అత్తమ్మ ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయేది అత్తలేదు. నిన్నటి కాడికి వెళ్ళి మరి మంది ఇచ్చేస్తా నచ్చినావా? మరి అట్లా నీకు జ్వరం వచ్చిందని నాకు తెలియలేదు కదా. మరి నేను రోజు వచ్చుకుంటా పోయేదాన్ని అయితే రాలేదని అనుకోవా నువ్వు? అవును మరి రాలేదు నిజంగా. చెప్పు మరి 24 గంటలు వచ్చేదని పోయేదాన్ని రాలేదంటే కారణం ఏంది అనుకోవా? వచ్చేసాడు రాడు. కాదురా నేను ఫంక్షన్కి అయినా
పోంగా బట్టలు తీయ ఎండేసిన అన్ని ఉతికి ఎండేసిన పానం మంచిది పోను అనుకున్నా కానీ పిన్ని ఒక్క దిక్కే బదలాడింది. వీళ్ళు ఫస్ట్ వచ్చి తీయలేదా? అచ్చుడే మొదలు పెట్టిండు. అది రాలే ఇంటికానే ఉంది, ఇంటికా ఉన్నదనే చెప్పిపోయినా. అవునా? చెప్పిపోయిన కర్మానికి దాని బట్టలు ఏమో తీసుకున్నాం, ఇద్దరు ఒకసారి వండుకున్నాం. నా బట్టలు తీయమంటే తీయలేదు. ఇంత పాపం ఉంటుందా? నువ్వు అన్నం వండమని చెప్పిన వాళ్ళకు అండలేదు. నిన్న అన్నం అండలే, మొన్న అదే అండలేదు. ఈనవాడి యాక్టింగ్ చేసింది మళ్ళీ. నేను అన్న వదిన అమ్మ అన్నం వండలేదు కదా, సాగర్ వాళ్ళందరూ షూట్ పోతురంట, అన్నం వంట నాకు చెప్పపోనా అమ్మ, నాకు అమ్మ చెప్పలేదు అని చెప్పని ఈ మాట అనలే, నాతో నా మాట అనలే, బతులు పెట్టడానికి ఇంకింత తిట్టిపోయడానికి అత్తుండేడికి అత్తమ్మ నాతో ఏ మాట అనలే. నువ్వు అన్నది నాకు అమ్మో గింత అబద్ధాలు ఎక్కడ మాట్లాడి తిట్టిపోయడానికి చూస్తుండే అత్తమ్మ. నువ్వు తెచ్చుకొని తిట్టకు బేబీ. అత్తమ్మ ఇది కరెక్టేనా? అట్లా బతులు బతులు పెట్టిన కరెక్టే కదా, నేను అన్నది కరెక్టే కదా. నాకు అంటే నేను అబద్ధం ఆడతానా? బతులు పెట్టినట్టు ఎక్కడ ఉంది? అబద్ధాలు ఆడుతుండే అత్తమ్మ. బేబీ నిన్న అమ్మతోనే ఏమన్నా, నిన్న ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఇట్రా ఒకసారి ఇట్రా చెప్పు, నాన్నమ్మకి చెప్పు అమ్మ అన్నం వండవు అన్నదని చెప్పని చెప్పిన మీ అమ్మతోని. అనలే అత్తమ్మ, అనలే. చూసినావా? ఓలది అంటావు ఇక. గట్టి చెప్పు మీ అమ్మకి. చెప్పిండా? నేను ఏడున్నా చెప్పంగా. సచ్చింది గొర్రె. ఈయనే చెప్తే ఇంకా మర్చిపోయినావా? ఇంట్లోకి వచ్చి చెప్తే కదా. ఇంట్లోకి వచ్చి చెప్తున్నప్పుడు నువ్వు ఏమో పని చెప్తున్నావు, అన్నం వండుతున్నావు. చూడు ఇప్పుడు అర్థం చేసుకో కుళ్ళు. చూడు బట్టలు ఇయ్యాల, బట్టలు పోంగా అమ్మని బట్టలు ఇవ్వమని చెప్పిన. బట్టలు ఇయ్యాలి మొత్తం ముద్దాయి ఉన్నాయి, ఆడ నీళ్ళు కారుతున్నాయి. అవి బట్టలు మళ్ళీ విండకపోతే ముక్క ముత్తు వాసన వస్తాయి. ఇప్పుడు మళ్ళీ విండుకొని మళ్ళీ ఎండేసుకోవన్నా. అంటే ఇప్పుడు ఏమన్నట్టు అర్థం? అంటే ఇప్పుడు ఏమన్నట్టు అర్థం అంటే ఇప్పుడు పట్టితోటి అద్దన్నప్పుడు ఎందుకు మాలకు కానీ ఇప్పుడు ఒక్క విషయంలో కాదమ్మా, నా విషయంలో కూడా గట్టినే ఎత్తుంది. మొన్న చేపలు అన్న మీద ప్రాంక్ వేయలేదా? ఆ ప్రాంక్ వేసినప్పుడు కూడా ఆ ప్రాంకులను అన్న కొన్ని ఇస్తా అన్నట్టున్నాడు కానీ మొత్తం ఆయనగా ఇస్తా అన్నట్టు లేనే లేదు. మొత్తం సోప్ అంతా గిట్ని ఏడుతుండు. నా డౌట్కి రాత్రి గొడవ పెట్టుకున్నట్టుంది అన్నతోని కూడా కానీ గిట్లా కుళ్ళు తయారైతుంది. ఇన్ని చేపలు నేనే పోంతి అని నేనే ఇన్ని చేపలు పెట్టి మొత్తం అటుదే అలా తాక మన ఏది తోక ఎండిపోయిన వేయద్దే. ఇగో కడుపులో కత్తెర్లు నోట్ల బెల్లాలు ఉండద్దు. కడుపులో అయినా అంతే ఉండాలి, నోట్లైనా అంతే ఉండాలి. ఏదైనా చూడు, ఇప్పుడు నీకు ఎంత మంచితనం చేస్తావో అంత మంచితనం నీ వెంటనే ఉంటది. ఇంకోళ్ళని చేయని వాళ్ళు కూడా నీకు సాయం చేస్తారు, ఇయ్యని వాళ్ళు కూడా నీకు ఏమన్నా ఇస్తారు, మంది లేని వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడతారు. ఇట్లా ఉంచుకోవాలని కొంత సార్లు చెప్పిన. ఏవేవైతే అంటున్నావు అవన్నీ గుణాలు నా దగ్గర ఉన్నాయి. మరి ఎక్కడ కనబడుతున్నాయి చెప్పుకుంటా. చూసినా మాట ఎట్లా ఉంటుంది, చూసినా ఎట్లా మాట్లాడుతుంది ఇప్పుడు. లేని మాటలు చెప్పుకుంటా. మాకున్నాయి అత్తమ్మ, మాకున్నాయి కాయను, మాకున్నాయి అత్తమ్మ, మాకున్నది మాట. గిట్లాంటితో మాట్లాడకంటే తక్కువ ఉంది. ఎంపా ఇంటికి అన్నాడు, ఇంకా పగలు వేస్తుండ అన్నట్టు నా మీద ఇంకా పగ వేస్తుండే. బాగాదమ్మా, మొత్తం కుళ్ళు కుతంత్రాలే ఉన్నాయి మీ దగ్గర. అద్దు ఏమనద్దు వదినా కానీ బాగున్నది కుళ్ళు కుతంత్రాలు. ఇక థమ్స్అప్ పట్టుకొని పిల్లలు తాగుతారు. ఈ థమ్స్అప్ దేనికోసం ఇస్తున్నావు? ఇంకా బట్టలు తీయలేదు నువ్వు థమ్స్అప్ ఇస్తావా? పానం కొట్టుకుని తెచ్చిండ్రా నీకు రాకపోయాని. ఇప్పుడు నీకున్న మనకు పానం కొట్టుకుందా? ముక్క సార్ వేసుకపోయినా ఎవరు వేసుకపోయినా అని ఇగో నీ పక్క పడి రాగానే అత్తమే ఆసన లొల్లులు పుట్టించడు బాగా సంబరం ఉన్నట్టుంది. మాట్లాడు పుల్లలు పెట్టుడు లొల్లు పెట్టించడం చేయద్దని చెప్పమ్మా. పుల్లలేం పెడతలేడు కానీ అట్లా ఉండద్దు, ఇట్లా ఉండాలి, ఇట్లుంటే మంచిగా ఉంటది. ఎండ కొడుతుందా నీకు? చూడు అమ్మా, ఇప్పుడు గిల్ల అర్థం చేసుకో. కూలు కొత్త నువ్వు ఇట్రా ఇలా అర్థం చేసుకో. నువ్వు ఇది వర్షాకాలం కాదా? ఇంత వర్షం కొడుతుంది, ఇంత వర్షం కొడుతుంది. కూలర్ అవసరమా? మేనేజ్ చేసుకున్నాడా? కరెంట్ ఎలాగెళ్ళి వస్తుంది, మా ఇంట్లో కూడా వస్తుంది. బిల్ ఎవరికి పడాలి? ఇప్పుడు ఇద్దరికి పడుతుంది కదా. మేము అన్ని బంద్ చేసుకుని చక్కగా ఉంటే ఈలో కూలర్లు లైట్ అవ్వ 4కి లైట్ అవసరమా? లైటు అంటే ఏంటంటే ఈ చెప్తున్నా కదా, ప్రతి ఒక్క దాంట్లో కుళ్ళే ఉన్నది. పైసా అంటే విలువ లేదు వీళ్ళకు. మమ్మల్ని ముంచడానుకున్నారు వీళ్ళు.
మేము కుల్లోళ్ళం కుతంత్రం అమాయకులు మంచోళ్ళు వీళ్ళు ఏం మాట మాట్లాడరు ఏమనరు. ఒకసారి ఇంటికి చూడు పెట్లు ఉడకబోతుంది నీకు అర్థమవుతుంది. అట్లా అట్లా అనొద్దు బిడ్డ, అట్లా అంటే మళ్ళీ ఇంట్లోకి పోయి చూసొచ్చి అబద్ధం ఆడతాడు. అట్లా అనొద్దు. ఉడుకుతలే ఏడు ఉడుకుతుంది అంటాడు కూలర్ కూడా కూర్చొని. ఓ తీరా నేను నా మాట నేను మాట్లాడుకుంటాను కదా, నువ్వు ఒక మాట మళ్ళా మాటలు బంద్ ఎందుకు మాటలు పని చేస్తా, మాటలు పని చేస్తా కానీ ఇట్లా తప్పు అని చెప్తున్నా. అత్తమ్మ సరే ఇప్పుడు నాకంటే యాదికి లేదు, నేను తీయలేదు, మరి వీళ్ళు తీయచ్చుగా, చచ్చింది గొర్రె. తీయచ్చుగా. మీరు తీయచ్చుగా మరి. చూడు ఇప్పుడు కనిపెట్టు నువ్వు ఇల్లు కూడా కుళ్ళు కనబడుతుందా లేదా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇక ఆహా వాళ్ళని ఏడంటావో అని అనకుంటా అనద్దమ్మ మా ఇదికి తిరుగుతట్టే ఉంది, మా అమ్మ మమ్మల్ని తిట్టేటట్టే ఉందని మధ్యలో మాట్లాడుతుండు చూడు. ఇగో అందులో ఏమో మళ్ళీ ఇరికిస్తాడు. ఇక చూడు అడుగు మరి మీరు తీయచ్చు కదా. ఆల్రెడీ రజిత తీత్తా అన్నది, పోయి తీత్తా అంటే ఏమన్నా అంటే ఆల్రెడీ ఇంట్లో వదిన ఉంది కానీ ఎట్లా తీస్తుంది అమ్మ పోయేటప్పుడు చెప్పింది కదా, ఎట్లా గ్యారెంటీ ఇస్తుంది, మనం ఇవ్వలు లేకుండా మంచిగా అని చెప్పా అని నేను చెప్పుంచిన. ఇక్కడ అంత నమ్మకం పెట్టుకున్నా కాబట్టే కదా ఇప్పుడు ఏం చేసింది, కథ బుక్ వేసింది. తీసిందో లేదా అని పోయి చూసేస్తే అయిపోవు కదా. అంటే నమ్మకం ఇవ్వలేదు పెట్టుకున్నామ్మా. మొన్న అన్నం వండలేదా అని చెప్పిండు, నేను అండలేదని తెలిసిన విషయమేనే. మళ్ళీ ఇప్పుడు కూడా బట్టల మొన్న అన్నం వండమంటేనే అండపాయే, మరి ఇప్పుడు బట్టలు తీసిందో లేదో చూడిపోవని అనొచ్చుగా. అట్లా కూడా అనొచ్చు, కానీ ఏంటంటే నువ్వు తీత్తవా తీయవా అనే పట్టుదల మీదనే ఉంది ఇప్పుడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఇప్పుడు నేను తీయలే, అవి ముక్క వాసన పోయి పిండు మరి ఇప్పుడు తప్పిస్తుంది. ఇప్పుడు ఏడ నా మీదకి వస్తుంది అని చెప్పని మళ్ళీ రివర్స్ తీసి నా మీద పెడుతుంది. నా మాటలు బంద్ అయ్యి మాటలు బంద్ అయ్యి ఏం అవసరం లేదు నీకు. ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు బేబీ? అటు ఇటు తిరిగి వచ్చింది చూసినా ఇప్పుడు. అరే ఇప్పుడు నేను వచ్చింది ఒక మాట గురించి, మళ్ళీ మధ్యలో నువ్వు వచ్చి నువ్వు నీ మాట కాదురా నా మాట నేను మాట్లాడుకుంటున్నా, నీ మాట నువ్వు మాట్లాడుకో. మాట్లాడుతున్నా ఎట్లా మాట్లాడుతున్నా అట్లా అంటే మరి నువ్వు కూడా ఉన్నావు, నీ పెళ్ళం కూడా ఉన్నది. అసూడిగా ఎట్లా మాట్లాడుతున్న మాట, అసూడిగా ఎట్లా మాట్లాడుతున్న మాట. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. మీరు చూడు మాట జొర్రనిత్తలేడు. ఎట్లా మాట్లాడుతున్న మాట. నువ్వు ఉన్నావు, నీ భార్య ఉన్నది అని అన్నప్పుడు మరి అమ్మ తీయలేదు, అది తీయలేదో వదిన తీయలేదో, మరి తీర్థం తీయమ్మ ఈ కంచెలని అంటే పోతుందిగా. అయిపోతుంది కదా. ఏం మాట్లాడి పెడతలేదు అని పో నువ్వు. ఎన్ని మాటలు పెడుతుంది చూడు నువ్వు. ఒక్క మాట అన్నది కదా ఆది, నేను వచ్చి ఒక్క మాట ఇప్పుడు నేనే విడిచిపెట్టలే, మాట మీద మాట మాట్లాడినా. కాదురా ఇప్పుడు ఏమన్నా ఆదికి లేదు అని అన్నది. వాదిన గిట్లా తీయలేదు అమ్మ ఒక్క మాట నాకు అంతే. ఎన్ని మాటలు తిట్టింది చూడు, ఎన్ని మాటలు అంటుంది. ఏం తిట్టలే ఏం తిట్లే కానీ మరి నేనంటే తీయకపోతే నీ పిల్లల ఇంటికన్నా ఉండే, నువ్వు కూడా ఉంటుంది ఫంక్షన్కి వస్తే నువ్వు కూడా నాకంటే ముందే. మరి బట్టలు తీస్తే ఏం పోయింది, మీరు తీస్తే ఏం పోయింది, నేను ఎట్లా తీయకపోతే నాకంటే ఆదికి లేకపోయా అన్నది. దానికంటే ఇప్పుడు నువ్వు వచ్చి మధ్యన ఎందుకు దూరుడు అంటే ఇప్పుడు అత్త కోడలు ఒకటి, కొడుకు పక్కకు నువ్వు వేసింది. ఉన్నన్నాళ్ళు శాంతి లేదు పోయే నువ్వు అట్లా అట్లా పద్ధతి అయిపోయింది కానీ ఇలా తీసుకొని పోతుండవు. థమ్స్అప్ ఆలకెత్తే మరి మాకే మీరు ఇప్పుడు ఇప్పుడు గొడవ పెట్టుకో. నువ్వు ఇక బట్టలు తీయలే, మర్చిపోయినావు. అగో మళ్ళీ పెడుతుండే ఇక అత్తమ్మ ఇయ్యటి నుంచి తప్పైంది, మళ్ళీసారి తీస్తా పిండుతా అన్నం వండుతా ఏదున్నా చూసుకుంటా జాగ్రత్తగా ఉంటా, కానీ ఇట్లా బతులు పెట్టుడు మాత్రం కరెక్ట్ కాదు. పోయి పిండుతారనా ఆదికిలే అన్నది కదా, విండాలి ఆదికిలే అన్నది కదా. ఇప్పుడు నేను తీయకపోతే నువ్వు తీయలే అంటుంది, కరెక్టే మరి అన్నది కానీ తప్పవుడు పిప్పడు నాకేం అవసరం లేదు. నేను ఏదైనా మాట చెప్తే తినాలే అంతే. అట్లంటే నాకు తృప్తి అనిపిస్తుంది, లేకపోతే కోపం వస్తుంది. ఎందుకన్నా యాదికి లేదు, వాన కొడుతుందని ఇక్కడ నుంచి అక్కడికి పోయేసరికి తడత పెడతాను కదా, ఫస్ట్ యాదికి లేదు నాకు. ఇప్పుడు కాలు మొక్తా అంటుందా కాలు మొక్తాను మొక్కుడేనా, ఎప్పుడు నీ కాలే మొక్తా నేను. దే అద్దు మొక్క కానీ ఇప్పుడు ఎప్పటికప్పుడు మొక్కద్దు మంచిగా ఉండదు. తల్లి నీ పాదాలు నా పంచ ప్రాణాలు. తల్లి బంగారు తల్లి ఇక మొక్కి 2 కళ్ళు మొక్కి తెల్ల అమ్మను మించి దైవం ఉన్నదా. కానీ బేబీ కూడా టైంకు థ్యాంక్స్ ఏమంటున్నా. ఆల్రెడీ ప్రాంక్ వీడియో ఇస్తున్నట్టు ఏంటంటే మనకు ఇప్పుడు లోపలికి ఇంట్రెస్ట్ చెప్పిన ప్రాంక్ చెప్తున్నా కొద్దిగా నేను చెప్పినట్టు అన్నకంతే ఇక పక్కన అందుకుంది. ప్రాంక్ చేసిడిది ప్రాంక్. నేను అన్ని బట్టలు తీసుకున్నా, అన్ని తీసుకున్నా, ఏం దడవలే, ఏం టెన్షన్ పెట్టుకోకు.
అప్పుడు నువ్వు నాకు ఇసుంటి థమ్స్అప్ బాటిల్ కొని ఇది కూల్ వేయింది. కూలి పోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోపో. ఏందా కూలి పోయిందా? ఇద్దే అది ఇద్దే ఏడు పట్టు ఒకసారి పట్టు ఇదే కూలి నేను పెట్టద్దు. కమలాసన్